నమస్కారం, నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్కారం సార్. సార్, ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, బ్యూటీ పైన చాలా కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది అందరికి, ఆడా మగ అనే తేడా లేకుండా. పర్టికులర్ గా యాంటీ ఏజింగ్ మీద ఎంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ లేడీస్ గ్రూపే కాదు, జెంట్స్ గ్రూప్ కూడా బాగా. ఎలా అసలు ఏంటిది పాసిబిలిటీ ఉంది యాంటీ ఏజింగ్ అంటే? చిన్న ఏజ్ లోనే ఇట్లా ముడతలన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి అనేది ఫస్ట్. ముడతలు రానక్కల్లా, ముడతలు రాకముందు నుంచే స్కిన్ మెరిస్తే ఎలా ఉండాలి, ఆడి స్కిన్ ఎందుకు బాగుంది, అమ్మాయి స్కిన్ ఎందుకు బాగుంది, ఆమె ఏం వాడుతుంది, ఇవే డిస్కషన్. ఏ సోపు, ఏ క్రీమ్. సో ఆ డిస్కషన్ తో లాభం లేదు, దానికి ఒక సొల్యూషన్ కావాలి. సొల్యూషన్స్ ఉన్నాయిగా, బోల్డ్ ఉన్నాయి. అదే మీ ముందు ఉంచుతున్నాను. ఏం సార్ అసలు యాంటీ ఏజింగ్ కి ఏమి అవకాశాలు ఉన్నాయి? ఏజింగ్ లో జరిగేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కిందకి డ్రూప్ కావడం, ఐబ్రో చక్కగా వయసులో అలా పైకి ఉన్నది అలా కిందకి ఫాల్ అయినట్టు అవ్వడం, చిన్న చిన్న ఫైన్ లైన్స్ తో పాటు పెద్ద పెద్ద ముడతలు, రింకిల్స్, చీక్ కిందకి జారడం, ఇక్కడ కిందకి జారడం, ఇక్కడ ముడతలు రావడం, అలా రకరకాలుగా ఏజ్ని బట్టి ముందుకు వస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే స్కిన్లో డల్నెస్ రావడం, అలాగే కొంచెం లూజ్ అయినట్టు అవడం, స్కిన్లో పటిష్టత, ఆ బ్రైట్నెస్, ఆ గ్లో తగ్గడం. సో ఈ రెండు రకాల డిఫరెంట్ ఇష్యూస్కి ఏం చెయ్యాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్తో డ్రూప్ అయింది స్కిన్, ఓకే, ఆ స్కిన్ని పైకి లేపాలి. లేపాలంటే పట్టుకుని లాగిస్తూ వచ్చేది కదా, ఇలా పట్టుకుని అద్దంలో చూస్తే అబ్బా ఇప్పుడు 20 ఏళ్ళ ముందు ఇలా ఉండేవాడేమో, ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ పాసిబుల్, వితౌట్ ఎ సైడ్ ఎఫెక్ట్. ఎలా అంటే థ్రెడ్ లిఫ్ట్ అని, రకరకాల మెషిన్స్, హైఫో అని, అలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే రకరకాల నీడిల్స్తో థ్రెడ్ లిఫ్ట్ అని పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేసి అలా చేస్తారు. శ్రీరూపులో మన దగ్గర ఏం చేస్తుంటారంటే చిన్న ఎనస్థీషియా పాయింట్లు ఇచ్చి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుంచి అలాగే ఈ హెయిర్ లైన్లో కానీ ఇక్కడ కానీ అక్కడ ఇచ్చి నొప్పి లేకుండా అక్కడి నుంచి డైరెక్షన్ ఆఫ్ లిఫ్ట్, మనకి ఇలా లిఫ్ట్ కావాలా, ఇలా లిఫ్ట్ కావాలా, లేకపోతే రెండు కావాలా, అలాగా. సో ఒక మార్కింగ్ వేసాక అప్పుడు చాలా మంది వాడే సన్నని థ్రెడ్స్ అలా తెగిపోతాయేమన్నట్టు ఉంటాయి. శ్రీరూప్లో వాడే ఏంటంటే ఆల్మోస్ట్ 18 గేజ్ థ్రెడ్స్. ఓకే, సో ఆ గేజ్ 19 గేజ్ అలా ఉంటుంది. దానికి థ్రెడ్ ఎలా ఉంటుంది అంటే బ్లూయిష్ బ్లాక్ గా షార్ప్ సర్ఫేసెస్ ఉంటాయి థ్రెడ్ మొత్తం. ఆ నీడిల్ కూడా గుచ్చుకునేలా ఉండదు, రౌండెడ్ గా ఉంటుంది. సో ఇక్కడ మత్తు ఇచ్చిన తర్వాత ఒక నీడిల్తో చిన్న పాత్వే చేసి అప్పుడు ఆ పాత్వే నుంచి చాప కింద నీరులాగా చర్మం కింద నుంచి లోపల వెళ్తుంటే ఎక్కడో చుముక్కుమన్నట్టు అనిపించేది, లేకపోతే ఉండదు. 20-25 నిమిషాలు అయిపోద్ది రొటీన్ గా చేసేది అనమాట. హార్డ్లీ ఇక్కడ థ్రెడ్ లిఫ్ట్, ఈ నెక్ లిఫ్ట్ 40 మినిట్స్లో అయిపోద్ది. 40 మినిట్స్లో అయిపోద్ది. సో 40 నిమిషాలు తర్వాత సపోర్టింగ్ స్ట్రాప్ వాడాలా, ఎటువంటి మసాజెస్ చేయాలి, కొలాజిన్ బిల్డప్ ఏం చేయాలి, సపోర్టింగ్ గా ఇంకోటి ఏదైనా ట్రీట్మెంట్ పైనుంచే కొలాజిన్ సెన్సెస్ ఏమైనా చేయాలా అనేది సింపుల్ గా చేసి, ఇక్కడ బాగా ఏజ్ వచ్చింది, బాగా జారింది అనుకోండి, బాగా పైకి లాగితే ఇక్కడ ఇంత మడత కింద వస్తుంది స్కిన్. సో మనం ఏం చేస్తామంటే ఆ థ్రెడ్స్ని యాంకర్ చేశాక 3వ రోజు థ్రెడ్స్ని కట్ చేసేటప్పుడు దానికి సపోర్టింగ్గా ఇంకోటి చేసాక కట్ చేస్తాం. వీటి వలన ఎక్కడ స్కిన్ పైన ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ, లోపల ఉంటాయి కదా సార్ థ్రెడ్, లోపల ఉన్న థ్రెడ్స్ 6 monthsలో అవి కరిగిపోతుంటాయి. కరిగిపోయే లోపల థ్రెడ్ చుట్టూ కొలాజిన్ స్ట్రాండ్స్ అని చక్కగా కొలాజిన్ ఫామ్ అయిపోవడం వలన లిఫ్ట్ చాలా కాలం హోల్డ్ అవుతుంది. మాక్సిమం ఎంత టైం ఉండొచ్చు సార్ అలా? వయసు అనేది ముందుకు సాగే పయనం, ఆగదు. దాన్ని స్లో చేయొచ్చు, చాలా స్లో చేయొచ్చు విత్ కరెక్ట్ సప్లిమెంట్స్, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. యాంటీ ఆక్సిడెంట్స్ అని, రియల్గా పనిచేసే ప్రిజ్మాస్ బ్యూటీ కొలాజిన్ టాబ్లెట్స్ లాంటివి అని, మన పర్ల్ టోన్ గ్లూటథియోన్ టాబ్లెట్స్ ఉంటాయి, 4 కింద బ్యూటీ బూస్టింగ్ స్ప్రే అని ఉంటుంది. అంటే కొలాజిన్ అలా యాంటీ ఆక్సిడెంట్స్ బూస్ట్ అవుతుంటాయి. సో అలాంటి వాటితో పాటు వేరే ఇప్పుడు గ్లూటరోజా సోప్ అని ఇటువంటి వాడుతున్నాం అనుకోండి, కొలాజిన్ ఫార్మేషన్ పైనుంచే లోపల జరుగుతూ స్కిన్ అలా అదవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. నెంబర్ 2, ఓపెన్ పోర్స్ అని, చిన్న చిన్న గుంతలని, ముడతలని, ఫైన్ లైన్స్ అని, ఫేస్లో అసలు
కళే లేనట్టు అయిపోవడము. ఇదివరకు మహా అందంగా ఎంతో కళకళలాడుతున్నాడు, భలే డల్ అయిపోయింది స్కిన్ అన్నదానికి ఇయర్కి ఒక్కసారి, ఇయర్లీ ఓన్లీ వన్స్ చేసే స్కిన్ బూస్టర్స్ ఆర్ హయాల్ థెరపీ సంవత్సరానికి ఒకసారి మనం చేస్తాం. దానికి పెట్టుబడి చిన్న పెట్టుబడి కూడా సంవత్సరానికి ఒకసారి. అది ఎలాగంటే ఫేస్ క్లీన్ చేశాక ఎనస్థీషియా క్రీమ్ రాసి ఫేస్ అంతా ముద్దు బారినట్టు అయిన తర్వాత ప్రాపర్ సర్జన్, నాట్ ఈవెన్ జూనియర్ డాక్టర్స్, కరెక్ట్గా ఎక్కడెక్కడ ఇస్తే ఎక్కడ ముడతలు వస్తున్నాయి, ఎక్కడ ముడతలు రాబోతున్నాయి, ఎక్కడ కళ తగ్గింది, ఎక్కడ బ్రైట్నెస్ కావాలి అని టార్గెటెడ్ పాయింట్స్గా. ఇప్పుడు సోకాల్ చాలా మంది సెలబ్రిటీస్ అందరూ రెగ్యులర్గా సంవత్సరం కూడా ఆగరు, 6-7 నెలలకి డాక్టర్ నేను వచ్చేస్తున్నాను నాకు చేసేయండి పర్లేదు, ఎందుకండి 10 నెలల తర్వాత చేద్దాం. యుఎస్ నుంచి మనకి వైఫ్ చేసుకుని వెళ్తే హస్బెండ్ పని కట్టుకుని పంపుతారు, ఆయన ఏదో చిన్న పని పెట్టుకుని వస్తాడు వచ్చి దీనికోసమే. ఓకే, సో అంత విజిబుల్గా స్కిన్లో షైన్, యంగ్నెస్, ఇదివరకు డల్గా కొంచెం ఉన్నది షైన్ లాగా ఓపెన్ పోర్స్ క్లోజ్ అవ్వడం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, పసిపిల్లలు చూడగానే స్కిన్ ముట్టుకోవాలనిపిస్తుంది, కొంతమంది గిల్లేస్తుంటారు బొగ్గలో ప్రేమ కొద్ది, వాళ్ళకు ఏడుస్తుంటారు. సో అలాగా ఏంటంటే కొలాజిన్ బాగా బూస్ట్ అయ్యి, ఎలాస్టిన్ బాగా బూస్ట్ అయ్యి, హైలోనిక్ యాసిడ్ బాగా బూస్ట్ అయ్యి స్కిన్కి ఏదైతే బాగా హెల్దీగా ఉండడానికి కావాలో అవన్నీ రెడీ టు యూజ్ సిరంజెస్లో వస్తాయి. అది కొరియన్ ఉంటాయి, కొన్ని ఏమో జెకస్లోవికిన్ ఉంటాయి, కొన్ని స్వీడిష్ ఉంటాయి. మనం సాధారణంగా ఏంటంటే రెస్ట్లేన్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్లో 2 కంపెనీస్లో బెస్ట్ది సిరూప్లో హైయెస్ట్ క్వాలిటీ తప్ప అసలు వేరే వాడడం అసలు. చిన్న ఈవెన్ వాడే బెటిడిన్ సొల్యూషన్ అయినా ఇట్ షుడ్ బి ఫ్రమ్ 3M. సో అలాగా మనం అది చేసిన తర్వాత ఎక్కడైనా కొంచెం కమిలినట్టు అనిపించవచ్చు, ఆ 6 రోజుల్లో కమిలింది పోవచ్చు, అది మహా అంటే 1 స్పాట్ 2 స్పాట్స్ రావచ్చు తప్ప ఉండదు. నెక్స్ట్ డే నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ ఫస్ట్ 4-5 డేస్ చూసుకోమంటారు. తర్వాత ఈ లోషన్స్ అలాంటివి ఏమన్నా సపోర్టింగ్ గా కొలాజిన్ ఇంప్రూవ్ కావడానికి ఏం ఇవ్వాలి, అలాగే స్కిన్ గ్లోకి ఏమైనా ఫేస్ వాష్ కానీ గ్లూటాథయోన్ సోప్ కానీ వాడుకోవాలా, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఏం తీసుకోవాలి అని వాటి మీద పెట్టేటప్పటికి వి సీ ఎ విజిబుల్ రిజల్ట్. సో ఇయర్లీ వన్స్ చేసుకోవాలి, మహా అయితే ఒక 40 minutes. మొన్న ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ హస్బెండ్ వైఫ్ రెండోసారి రావడం. ఆయన అంటా ఉన్నారు, ఆయన గూగుల్లో చాలా పెద్ద ప్లేస్లో ఉంటారు యుఎస్లో, అరౌండ్ మెనీ కంట్రీస్కి ఆయన హెడ్. వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చారు, హైదరాబాద్లో ఏదో మ్యారేజ్ అది ఉంది. వచ్చినప్పుడు ఇటువరకు వచ్చారు డాక్టర్. చేసిన తర్వాత 2వ రోజు మేము ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, అసలు ఎంత విజిబుల్ గ్లో అంటే అందరూ వచ్చి అంత 2వ రోజు 3వ రోజు అంటున్నాను, అంటే ఆవిడ స్కిన్ అంత ఆకలి మీద ఉంది. ఇన్ జనరల్ మామూలుగా ఇస్తే 1 వీక్ నుంచి 10 days లోపల వి స్టార్ట్ సీయింగ్ గుడ్ చేంజ్, అండ్ ఆ గ్లో అలా పెరుగుతూ ఉంటుంది. ఆ గ్లో ఎంజాయ్ చేస్తూ రకరకాలుగా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా మంది ఉంటుంటారు. సో దట్ ఈస్ వాట్ శ్రీరూప్ గివ్స్ దెమ్, ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్, నో సైడ్ ఎఫెక్ట్, నో టెంపరరీ థింగ్స్, నో కాంప్లికేషన్స్, లాంగ్ లాస్టింగ్. సో వీటితో పాటు యాంటీ ఏజింగ్ లో కొత్తగా యాడ్ అయింది హైఫు, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అదేంటంటే ఒక మెషిన్లో అల్ట్రాసోనిక్ వేవ్సే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ పిన్ పాయింటెడ్గా ఆ మజిల్ ఆ టిష్యూస్ని బిగించి టైటన్ చేస్తూ చిన్న లిఫ్ట్ లాగా, జా లిఫ్ట్ లాగా, నెక్ లిఫ్ట్ లాగా. అంటే దీనికి ఇంకా థ్రెడ్డింగ్ అలా ఏమి ఉండదా సార్? సపోర్టివ్ ట్రీట్మెంట్ లాంటిది. చిన్న వాటికి అంత అవసరం లేని వాళ్ళకి హైఫు కూడా చేసేయచ్చు. లేదా కొంతమందికి అన్ని బాగుండి గ్లో కావాలి, స్కిన్ బూస్టర్స్ కావాలన్న వాళ్ళకి ఈ హైఫు చేసాక కూడా ఆ స్కిన్ బూస్టర్స్ ఇస్తే ఇంకా యాడ్ ఆన్ అవుతుంది. సో చాలా మంది సెలబ్రిటీస్, మన హీరోస్, హీరోయిన్స్ చాలా మంది చేయించుకుని అయితే అవే. శ్రీరూప్లో ఏంటంటే వాళ్ళకి సెపరేట్ ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్కి అందరు రారు, అక్కడే ఆ మెషిన్స్ రావడం, అక్కడే మేము డాక్టర్స్ రావడం, అక్కడే చేసి అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది సెలబ్రిటీస్ రొటీన్గా వస్తుంటారు. ఇన్ జనరల్ క్రౌడ్ కూడా, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కూడా వచ్చి అఫోర్డ్ చేయగల ట్రీట్మెంట్స్. అమ్మో జూబ్లీస్ లో ఉందంటే చాలా కాస్ట్లీ ఏమో, అమ్మో బిల్డింగ్ చూస్తే రాజశేఖర్ గారు బాగా కాస్ట్లీ ఏమో, అసలు ఆయన ఎక్కువ చార్జ్ చేస్తారేమో అనుకుంటారు. లేదు, దట్స్ నాట్ ది థింగ్. మేబీ ఇండియాలో ఎక్కడా లేని 4 floors కాస్మెటిక్ సెంటర్ ఒక బిల్డింగ్ లో ఉండడం శ్రీరూపి అవ్వచ్చు. సెపరేట్ గా వేరే ఫ్లోర్స్ ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ వెరీ మచ్ ద సేమ్ ఫర్ ఎనీబడి.
ట్రీట్మెంట్ అందరికి ఎవరికైనా ఒకటే ఒకలాగే ఉంటుంది. ఒకలాగే ఉంటుంది. దే నీడెడ్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్, దట్ ఈస్ డిఫరెంట్. అది వాళ్ళ ఇష్టం అన్నమాట. సో మొత్తానికి ఇందులో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయనేది తెలుసుకున్నాం సార్. ఇప్పుడు ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే మనకున్న టైంలో ఇవి డిస్కస్ చేసుకోగలం. డెఫినెట్లీ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం వీటి గురించి. బట్ ఇప్పటికైతే ఒక క్లారిటీ వచ్చింది చాలా మందికి అని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో విన్నారు కదా, శ్రీరూప్ లో ప్రత్యేకించి యాంటీ ఏజింగ్ కి సంబంధించి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఏ రకంగా కావాలి, ఎలాగా, ఎంత కావాలనుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది రకరకాల క్లినిక్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడే ఏదో కన్సల్ట్ చేసి వచ్చింది కదా రిజల్ట్ అనుకుంటారు. బట్ నెలకు 2 నెలలకు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్, స్కిన్ ది బెస్ట్ ఉండాలి, ఏజింగ్ అయిపోయినట్టుగా అనిపించకూడదు అని అనుకోవాలంటే శ్రీరూప్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.